బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు ఆదేశించింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వల్లభనేని వంశీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు ఆదేశించింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలు తదితర వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. వంశీ అరెస్ట్ తర్వాత చాలా మంది బాధితులు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఒక సిట్ ద్వారా విచారణ చేయించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ కు సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైనటువంటి అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు, ఎక్స్టార్షన్ వంటి అంశాలన్నింటినీ కూడా ఈ సిట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి సుమారు 195 కోట్ల మేర నష్టం వాటిల్లేటట్టుగా వంశీ వ్యవహరించారు అని చెప్పి దాంట్లో ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మొత్తం వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో గనక అధ్యయనం చేయించాలని చెప్పి జీవోఆర్టీ నెంబర్ 395ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ నుంచి ఈ ఉత్తర్వులు అయితే వెలువడడం జరిగింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇకపైన వంశీ చేసినటువంటి భూ కబ్జాలు, అక్రమాలపై ప్రత్యేకంగా విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించబోతున్నాయి. రైట్, థాంక్యూ సత్య.